మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నానయ్యా. ఉదయకాల సమయం ఇంతవరకు సంతోషంగా నేను స్తుతించుకున్నాం, మహింపరుచుకున్నాం, గణపరుచుకున్నాం. దేవా, ఇదిగో తండ్రి, చక్కని శ్రేష్టమైన సమయంలోకి మేము ప్రవేశించుకుంటున్నాము. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే సమయం నైనా, నీ యొక్క వాక్యం నైనా రెండంచుల వాడిగల ఖడ్గం వంటిది, నీ యొక్క వాక్యము సబ్బు వంటిది నైనా ప్రభునైనా. నీ యొక్క వాక్యము యథార్థమైనది ప్రభునైనా. నీ యొక్క వాక్యము జీవం గల మాటలు ప్రభు. ఆ మాటలు మేము ధ్యానించుకోబోతుండగా ప్రభు, ఎన్నిక లేని వాడిని, అయోగ్యుడిని ప్రభు, నిశ్చితమైతే నీ శిలువ చోట నన్ను చేర్చి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డతో ప్రభు వ్యక్తిగతంగా మాట్లాడి మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని మా ప్రభువును, మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటని చెప్పానంటే, దైవ మార్గంలోనే ప్రయాణిస్తున్నామా అనేది మన యొక్క వాక్య భాగం అండి. దైవ మార్గంలోనే మనం ప్రయాణిస్తున్నామా? అయితే వాక్యంలోకి వెళ్ళే ముందు గడిచిన వారం మనం ఏ వాక్యం చెప్పుకున్నామండి? దేవుని సన్నిధి నడక నుంచి ఆశీర్వాదం వరకు అనేటువంటి మాటలు చెప్పుకున్నాం. అవునండి, దేవుని సన్నిధి అని చెప్పానంటే నడకతోనే ప్రారంభమవుతుంది. గడిచిన వారం చెప్పుకున్న వాక్యం గురించి కొన్ని మాటలు చెప్పి మళ్ళీ వాక్యంలోకి వెళ్తాను. దేవుని సన్నిధి అని చెప్పానంటే మనకి నడకతోనే మనకి ప్రారంభమవుతుందండి. నడక లేకపోతే ఆశీర్వాదమే లేదు. దేవునితో నువ్వు నడవటం ప్రారంభించకపోతే నీకు ఇంకా ముందుకు అడుగు వేయడానికి అవకాశం లేదు. ఇందుకే దేవుని సన్నిధిలో నడుచుట అంటే ఏం చెప్పుకున్నామండి? దేవుడు నిత్యము నన్ను చూస్తూ ఉన్నాడని చెప్పని గమనిస్తూ నిత్యం కూడా దేవుని పట్ల భయభక్తులతో జీవించడమే దేవుని సన్నిధిలో నడుచుట అని చెప్పుకున్నాం. అలా దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి నడవటం ప్రారంభించిన తర్వాత ఆ వ్యక్తి దేవునితో మాట్లాడటం ప్రారంభిస్తాడు. దాన్నే ప్రార్థన అని చెప్తాం. అలా దేవునితో నడుస్తున్న వ్యక్తి దేవునితో మాట్లాడటం ప్రారంభిస్తాడు, దేవుని స్తుతిస్తూ ఉంటాడు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు. అలా దేవునితో నడుస్తూ దేవుని పట్ల భయభక్తులతో జీవిస్తూ దేవుని నామాన్ని సన్నుతిస్తూ కీర్తిస్తూ ఉంటే మన యొక్క ప్రార్థనలు, మన యొక్క కీర్తనలు అన్నీ కూడా దేవుని సన్నిధికి సువాసనగా చేరతాయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధి ఆనాటి కాలంలో భక్తులు అనేక మంది దేవునితో నడిచారు. భక్తుడైన హానోకు దేవునితో నడిచాడు, అబ్రహాము దేవునితో నడిచాడు, నోవహు దేవునితో నడిచాడు. దేవునితో నడుచుట అనే అంశంలో 4 విషయాలు అంతర్లీనంగా దాగి ఉన్నాయండి. దేవునితో నడుచుట మొట్టమొదటిగా ఫెలోషిప్ అంటే సహవాసం. అనునిత్యం కూడా దేవుని యొక్క వాక్యము చదువుతూ, దేవుని యొక్క వాక్యాన్ని వింటూ, దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనతో గడపటమే సహవాసం అని చెప్పానంటే. రెండవదిగా ఫెయిత్. మొట్టమొదటిగా ఫెలోషిప్, రెండవదిగా ఫెయిత్. ఫెయిత్ అంటే విశ్వాసం.
దేవుని పట్ల విశ్వాసం. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడని చెప్పని, నా ప్రార్థనకు తప్పకుండా జవాబిస్తాడని చెప్పని, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి తప్పకుండా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నాకు జవాబిస్తాడని చెప్పి నమ్మి ఆయన వద్దకు రావటమే విశ్వాసం అని చెప్పారంటే. అబ్రహాం గారు చేసింది అదే కదా. 75 ఏళ్ల వయసులో దేవుడు వెళ్ళమన్న చోటకు వెళ్ళాడు. దేవుడు చెప్పాడు, నేను నీకు కుమారుడిని ఇస్తానని చెప్పని. 75 పోయింది, 85 పోయింది, 90 పోయింది. కానీ అబ్రహాం గారు విశ్వాసంగా జీవించాడు. రెండవదిగా, మొట్టమొదటిగా ఫెలోషిప్, రెండవదిగా ఫెయిత్. నెంబర్ 3 ఒబీడియన్స్, విధేయత. ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా పాటిస్తూ దేవుని పట్ల భయభక్తులతో జీవించడమే విధేయత. ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తూ ఆయనకి విధేయులుగా జీవిస్తూ విశ్వాసంగా జీవిస్తారో చివరిగా వారు దేవుని పట్ల భయభక్తితో జీవిస్తూ పాపానికి దూరంగా జీవిస్తారు. ఇది చివరి అంకం అండి. 4 అంశాలు దేవునితో నడుచుట అని చెప్పంటే, మొట్టమొదటిగా సహవాసము, నెంబర్ 2 విశ్వాసము, నెంబర్ 3 విధేయత, 4వదిగా పాపానికి దూరంగా జీవించటమే. ఈ 4 అంశాలు మనకి దేవునితో నడుచుట అనేటువంటి ఆ యొక్క ఒక చిన్న మాటలో దాగి ఉన్నాయండి. క్లుప్తంగా చెప్పాలని చెప్పంటే, ఆయనతో నిరంతర సహవాసం కలిగి ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన సూచించిన మార్గాల్లో జీవించడమే దేవునితో నడుచుట అని చెప్పండి. అప్పుడు మాత్రమే మనం పరలోకం చేరుకోగలం. ఈనాడు లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయండి. దేవుని వద్దకు చేరుకోవాలని చెప్పానంటే ఒక్కొక్కడు ఒక్కొక్క మార్గాన్ని చూపిస్తాడు. ఒకడేమంటాడని చెప్పంటే, నువ్వు ఈ ప్రాపంచిక సుఖాలను నువ్వు త్యాగం చేసి జానముద్రలో మునగాలంటాడు. మరొకడు ఏమంటాడని చెప్పానంటే, మానవ సేవయే మాధవ సేవ, నువ్వు మానవునికి సేవ చేయ, నువ్వు మాధవుడికి సేవ చేసినట్లే అని చెప్పంటాడు. మరొకడు ఏమంటాడంటే, నువ్వు అక్కడెక్కడికి పోయి అక్కడ మునుగుపో, అక్కడ మునిగితే అయిపోతుంది, నీకు నేరుగా పరలోకమే అని చెప్పంటాడు. ఇలా ఒక్కొక్కరు రకరకాల మార్గాలు చూపిస్తూ ఉన్నారండి. కానీ బైబిల్ నేను కూడా ఒక మార్గం చూపిస్తానులే. బైబిల్ ఏం చెప్పిందండి? నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవము. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యోహాను సువార్త 14:6 ప్రభు ఏమంటాడని చెప్పానంటే, యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. నేను కూడా ఒక మార్గము, నా మార్గం కూడా పాటించినప్పుడప్పుడు అని చెప్పలే. ఐఎమ్ ద వే, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవడును కూడా తండ్రి వద్దకి చేరుకునే అవకాశమే లేదు. ఈరోజు మనం ఆ దేవుని మార్గాల్లో మనం ప్రయాణం చేస్తూ ఉన్నామా? సహవాసం అని చెప్పానంటే, దేవునితో నడుచుట అని చెప్పంటే మనకి 4 అంశాలు ఎలా అందులో ఇమిడి ఉన్నాయో, దైవ మార్గము అనే అంశంలో కూడా మనకి ఈరోజు ఒక 5 అంశాలు మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మన వాక్యాంశం ఏం చెప్పుకున్నామండి? దైవ మార్గంలోనే నడుస్తున్నామా? ఈ దైవ మార్గంలో 4 అంశాలు ఇమిడి ఉన్నాయండి. ఏంటి దేవుని మార్గం అని చెప్పానంటే? దేవుని మార్గంలో నడుచుట అని చెప్పండి ఏంటండి? అసలు దేవుని మార్గంలో నడుస్తున్నావా అని చెప్పి అంటారు. ఏంటి అసలు దేవుని మార్గం అంటే ఏంటి? మొట్టమొదటిగా దేవుని మార్గం అని చెప్పానంటే సత్యమైన మార్గం అండి. దేవుని మార్గము రాసుకున్న జాగ్రత్త, సత్యమైన మార్గం అండి దేవుని మార్గం అని చెప్పంటే. గమనించాలి, నేటి లోక పరిస్థితి చూసుకుంటే నేటి లోకం అంతా కూడా మోసము, మాయ, దగ, అబద్ధాలు, ఏమండి రకరకాల కుళ్ళుతో నిండి ఉందండి. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా ప్రపంచాన్ని ఏలుతుందని చెప్పంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. సోషల్ మీడియాలో కనిపించేదంతా కూడా నిజమేనా? కాదండి. కానీ నేటి యువత అధిక శాతం ఆ సోషల్ మీడియాని ఫాలో అవుతూ చీకట్లోకి పోతూ ఉంది, తప్పుడు మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉంది. ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో, ఇటువంటి భయంకరటువంటి పాపపు లోకంలో మనం సరైన మార్గంలో నడవాలని చెప్పారంటే
వెలుగు మార్గంలో నడవాలని చెప్పానంటే, లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పానంటే ఒకే ఒకటి, అదే సత్య మార్గం అండి. కీర్తనలో దావీదు గారు చెప్తా ఏమంటారని చెప్పానంటే, కీర్తన 119 దావీదు కీర్తన 105 వచనం చూస్తే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగే ఉన్నదండి. నీ వాక్యము నా పాదములకు దీపము. ఈ లోకమైన చీకట్లో మనం తొట్టిల్లకుండా పడిపోకుండా నడవాలని చెప్పానంటే ఆ వాక్యాన్ని నువ్వు ఆశ్రయిస్తేనే నువ్వు సరైన మార్గంలో నువ్వు నడవగలవు, లేకపోతే నువ్వు పడిపోతావు. ఏంటి సత్యమైన మార్గము? ఆ సత్యమైన మార్గం అనే మాటను మన జీవితాల్లో అన్వయించుకుంటే జాగ్రత్తగా విందామండి. సత్యమైన మార్గం అని చెప్పండి. ఏంటి సత్యమైన మార్గం అని చెప్పానంటే వాక్యం ఓకే, బాగానే ఉంది. కానీ నేటి మన జీవితాల్లో ఆ యొక్క మాటను ఏ విధంగా అన్వయించుకోవాలి గమనించాలండి. సత్య మార్గం అని చెప్పంటే నిజాయితీ. ఈ లోకం నీకేం చెప్పానంటే, ఈ లోకంలో నువ్వు హాయిగా జీవించాలంటే మోసం చేయాలి. ఈ లోకంలో నువ్వు హాయిగా జీవించాలని చెప్పంటే అబద్ధాలు ఆడాలి, లంచాలు తీసుకోవాలి, లేకపోతే నువ్వు హాయిగా జీవించలేవు. ఆఫీసులోని తోటి వారు చెప్తారు, బిల్స్ అప్పుడప్పుడు ఏదో తప్పుడు బిల్లు వేసేసి ఏం కాదులే, రూపాయి ఇప్పుడు సంపాదించుకోవాలి, లేకపోతే నువ్వు నీ కుటుంబం ఎట్లా బాగుపడుతుంది, మేము కూడా అవన్నీ కూడా చేసిన వాళ్ళమే, ఏం కాదులే అని చెప్పని ఈ లోకం చెప్తుందండి. కానీ దేవునికి భయపడి అటువంటి తప్పుడు మార్గాల్లో ప్రయాణం చేయకుండా సరైన మార్గాలు నడవటమే సత్య మార్గం అని చెప్పానంటే. ఈ లోకం నేను తప్పుడు మార్గాల్లో నడవమని చెప్పని ప్రోత్సహిస్తూ ఉంటుంది. కానీ దేవునికి భయపడి నిజాయితీగా జీవించడమే సత్య మార్గంలో నడవటం అని చెప్పానంటే. సత్య మార్గం అని చెప్పానంటే నిజాయితీ కాదు, బాధ్యత కూడా. బాధ్యత. ఈరోజు ఫోన్లు వచ్చిన దగ్గర నుంచి, ఈ ట్యాబ్ సిస్టమ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రపంచం అంతా కూడా అరచేతిలోకి చేరిపోయిందండి. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, అశ్లీల దృశ్యాలు భయంకరంగా కంటపడతా ఉంటాయి. యవ్వన పిల్లలు, చిన్న పిల్లలు చాలా చిన్న వయసులోనే ఆ యొక్క అశ్లీల దృశ్యాలు చూడడానికి అలవాటు పడ్డారు. తల్లి తండ్రిని మాయ చేసి వారు చూడకుండా ఉన్నప్పుడు ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నారు. అనేక మంది ఈనాడు ఆ యొక్క అశ్లీల దృశ్యాలకు బానిసైపోయారు. కానీ గమనించాలి, ఎవరో చూస్తున్నారో, ఎవరో మనల్ని గమనిస్తారని చెప్పని కాకుండా దేవుడు నన్ను చూస్తున్నాడు అని చెప్పని జాగ్రత్తగా భయభక్తులతో జీవించడమే సత్య మార్గం అని చెప్పానంటే. సత్య మార్గం నడవటం అని చెప్పానంటే ఇదేనండి, ఒక బాధ్యత. ఈనాడు సోషల్ మీడియా ప్రభావం భయంకరంగా ఉందండి. తోటి వ్యక్తుల గురించి తప్పుడు మెసేజ్లు మనం ఫోన్లో చూస్తూ ఉంటాం. అటువంటి తప్పుడు మెసేజ్లు మనం చూసినప్పుడు ఎదుటివారి యొక్క వ్యక్తిత్వాన్ని కించపరచకుండా, ఆ యొక్క తప్పుడు మెసేజ్ని ఎదుటివారికి ఫార్వర్డ్ చేయకుండా మనం జాగ్రత్తగా మనల్ని మనం తమాయించుకుని జీవించడమే సత్య మార్గంలో నడవటం అని చెప్పంటే. సత్య మార్గం అంటే నిజాయితీ. సత్య మార్గం అని చెప్పానంటే ఒక బాధ్యత. కుటుంబ సంబంధాల విషయానికి వస్తే సత్య మార్గం అని చెప్పండి ఏంటి? ఈనాటి రోజుల్లో కుటుంబాల్లో చిన్న విషయాలకి ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఇంట్లోనే ఉంటారు, కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. తల్లితో కూతురు మాట్లాడదు, అన్నతో తమ్ముడు మాట్లాడడు, రోజులు గడుస్తూ ఉంటాయి. కానీ లోకానుసారంగా కాకుండా నువ్వు వాక్యాన్ని గౌరవిస్తూ ఒకరినొకరు క్షమించుకుంటూ ముందుకు సాగటమే సత్య మార్గంలో జీవించడం అని చెప్పానంటే. ఈ సత్య మార్గాన్ని అనుసరించడం వల్ల ఏంటి ప్రయోజనం గమనించాలి. అబద్ధాలు ఆడేవాడు, మోసంతో జీవించేవాడు ఎప్పుడు కూడా అభద్రతా భావంతో జీవిస్తూ ఉంటాడు. ఎప్పుడు పట్టుబడతామో, ఎక్కడ పట్టుబడతామో అని చెప్పని ఒక రకమైనటువంటి అభద్రతా భావంతో జీవిస్తాడు. కానీ సత్యంగా జీవించేవాడు, వాడికి భయం అక్కర్లేదండి. వాడు నెమ్మది కలిగి ఉంటాడు, ప్రశాంతంగా జీవిస్తాడు. వాక్యం చెప్తుంది, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు సత్యమైన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే, తప్పుడు మార్గంలో ప్రయాణం చేయకుండా సరైన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటే నువ్వు ఎవరికి భయపడాల్సిన పని లేదు. కష్టపడి పని చేసుకుంటావు, ఒక ముద్ద తింటావు, హాయిగా ప్రశాంతంగా పడుకుంటావు. కానీ తప్పుడు మార్గంలో ప్రయాణం చేసేవాడు ఆ విధంగా నెమ్మదిగా ఉండలేడు.
భయంగా జీవిస్తాడు. సత్య మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తే ఆ దేవుడు నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉండి నేను సరైన మార్గంలో నడిపిస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ సత్యమైన మార్గము చాలా సులువైన మార్గమే కాదు, ఇరుకైన మార్గం. అందులో నీ కష్టాలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి. మత్తయి సువార్తలో దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 చూస్తే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, జీవమునకు పోవు ద్వారము ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. జీవమునకు పోవు ద్వారము ఇరుకు మార్గం అండి. ఆ మార్గము సంకుచితమైంది. ఆ మార్గాన్ని కనుగొనేవారు కొందరే, అందరూ కనుగొనలేరు. ఎందుకంటే నరకానికి పోయే మార్గము చాలా విశాలంగా, హాయిగా, సంతోషంగా ఉంటుందండి, విలాసంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ మార్గాన్ని ప్రయాణించాలనుకుంటారు. కానీ సత్యమైన మార్గము ఇరుకు మార్గము, కానీ అది జీవమునకు పో మార్గము. సత్యమైన మార్గం అని చెప్పండి ఏదో ఆదివారం పూట చర్చికి వస్తే సత్యమైన మార్గాన్ని అనుసరించడం కాదండి. సోమవారం నుంచి శనివారం వరకు కూడా నీ యొక్క అనుదిన జీవితంలో, నీ నడవడికలో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబాల్లో యేసులాగా జీవించడమే. ఇప్పుడు పాడుకున్నాం కదా పాట గొంతెత్తి, యేసుతో ఉండాలని, యేసులాగా నా ఆశయ పాడతాం బానే. కానీ దాన్ని మన జీవితాల్లో అన్వయించుకుని జీవించడమే సత్య మార్గంలో జీవించడం అని చెప్పానంటే. దేవుని వాక్యం అని చెప్పానంటే ఏదో చదివేసేసి ఇది వినేసిపోవటం కాదండి. ఆ వాక్యాన్ని మన జీవితాల్లో, మన దైనందిన జీవితాల్లో అన్వయించుకోవాలి. అప్పుడే దేవుడు మహింపరచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మొట్టమొదటి మాట అండి, సత్యమైన మార్గం అని చెప్పండి, దేవుని మార్గం అని చెప్పండి. రెండవదిగా రక్షణ మార్గం. దేవుని మార్గం అని చెప్పంటే రక్షణ మార్గం అండి. మనం ఒక అడవిలో దారి తప్పిపోయామనుకుందాం. మార్గం తెలియట్లేదు, చీకటిగా ఉంది, ఎటుపోలో తెలియట్లేదు, బిక్కి అనుకుంటూ గడుపుతూ ఉన్నాం. ఇంతలో ఒకడు అక్కడికి వస్తాడు, వాడికి అడవంతా తెలుసు, వాడు గైడ్ అనుకుందాం. ఏమంటావు పోయాడు నువ్వు? అయ్యా కొంచెం మా ఇంటికి పోయేటువంటి దారి చూపించు, మాకు కొంచెం గైడ్ చేయనైనా అని చెప్పని అంటాం. ఒకవేళ ఆ వ్యక్తి నేను మీకు మార్గం చూపించడం కాదండి, మీరు నా వెంట రండి, నేను మమ్మల్ని క్షేమకరంగా బయటకు తీసుకెళ్తాను అని చెప్పాను అనుకోండి, మనసుకంతా ప్రశాంతతో కదా. ఇదిగో ఈరోజు ఈ లోకమనే భయంకరమైన చీకట్లో ఎటు పోలో తెలియక, ఏ మార్గాన్ని పోలో తెలియక లోకమంతా కూడా చీకట్లో తారట్లాడుతూ ఉంది. అటువంటి లోకపు మానవాళ్ళని రక్షించి సరైన మార్గం నడిపించడానికి, తన ఇంటికి తీసుకుని వెళ్ళటానికి ఆ ప్రభువే మానవునిగా ఈ లోకంలోకి వచ్చాడండి. ఎలా వచ్చాడు ప్రభు ఈ లోకంలోకి? నీకు అర్థం కాకుండా రాలేదు, ఏదో జంతువులాగా రాలేదు, ఏదో గొప్ప రాజులాగా రాలేదు. నువ్వు నేను ఎలా ఉన్నావో మానవునిగా అదే రూపంలో ప్రభు వచ్చాడు. ఎలా వస్తే నీకు నాకు అర్థమవుతుందో అదే రూపంలో ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అనేకమైన శ్రమలు భరించాడు, ఇబ్బందులు భరించాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు. శిలువలో చనిపోయి సమాధిని అందించబడి తిరిగి మళ్ళా 3వ రోజు పరలోకానికి ఎక్కాడు, సమాధిని గెలిచి ఈ లోకానికి రక్షణ మార్గాన్ని చూపించాడు. ఆ రక్షణ మార్గం నువ్వు పొందుకోవాలని చెప్పంటే బైబిల్ నీకు 3 మార్గాలు చూపిస్తూ ఉంది. మొట్టమొదటి మార్గం ఏంటని చెప్పానంటే రిపెంటెన్స్, పాపాలు ఒప్పుకోవాలి. నేను పాపినని చెప్పి నువ్వు గ్రహించి ఇది పాపాలు ఆయన ఎదురు ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. మొట్టమొదటిగా పాపాలు ఒప్పేసుకోవాలండి. నెంబర్ 2 ఫెయిత్, విశ్వాసం ఉంచాలండి. విశ్వాసం ఉంచాలి.
యేసు నా కొరకే మరణించి తిరిగి లేచాడని చెప్పి నువ్వు విశ్వాసం ఉంచాలి. చెరసాల నాయకుడు ఆనాడు ఆ మధ్యరాత్రి చెరసాల తలుపులు బద్దలైనప్పుడు భయంతో గడగడ వణుకుతా వస్తాడు పౌలు శీల వద్దకి. అయ్యలారా, రక్షణ పొందుటకు ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏమంటాడు పౌలు గారు? అపోస్తల కార్యం 16వ అధ్యాయం 30వ వచనం. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు అంటే పౌలు శీలుడు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. ఏం చెప్పాను ఇప్పుడు? రెండవ అంశము, మొట్టమొదటిగా ఏం చేయాలంట? పాపాలు ఒప్పుకోవాలి. రెండవ అంశం ఏంటని చెప్పారంటే విశ్వాసం ఉంచాలి. ఏమంటున్నారు వారు అక్కడ? యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుకుంటారు. యేసు ప్రభువు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన నా కొరకే మరణించి తిరిగి లేచాడని చెప్పి నువ్వు విశ్వాసం ఉంచాలి. రెండవ అంకం అండి. మూడవదిగా ఏంటని చెప్పంటే కన్ఫెషన్. నీ నోటితో ఒప్పుకోవాలి. ఆ యేసు ప్రభు నా రక్షకుడు అని చెప్పి ఆయన యేసు ప్రభు ఆయనని మృతుల్లోంచి లేపాడని చెప్పి నువ్వు నోటితో ఒప్పుకోవాలి. ఈ మూడో చేయగలగాలి. మొట్టమొదటి ఏం చేయాలా? పాపాలు ఒప్పేసుకోవాలి. నెంబర్ 2, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. రెండవదిగా నోటితో నువ్వు ఒప్పుకోవాలి. మళ్ళీ చెప్పాను సరే, త్వరగా ఆయన యందు పాపాలు ఒప్పుకోవాలి. నెంబర్ 2 విశ్వాసం ఉంచాలి. నెంబర్ 3 నోటితో ఒప్పేసుకోవాలి. ఈ మూడు చేయగలిగితే నువ్వు రక్షణ పొందుకుంటావు. ఇదే రక్షణ మార్గం అని చెప్పారంటే మొట్టమొదటిగా సత్య మార్గము, నెంబర్ 2 రక్షణ మార్గం. ఏంటి? దైవ మార్గం అని చెప్పి 2 చెప్పుకున్నాం. మూడవ అంశం ఏంటని చెప్పానంటే నీతి మార్గం అండి. కీర్తనలు 23వ అధ్యాయము 3వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈనాడు విశ్వాసులుగా జీవిస్తున్న మనకు ఎప్పుడో ఒకప్పుడు ఈ యొక్క ఆత్మీయ జీవితంలో నిరాశ ఉంటుంది, తీవ్రమైన కృంగుదల ఉంటుంది, అనేకసార్లు దుఃఖపడుతూ ఉంటాం. నేను దేవుణ్ణి నమ్ముకున్నా కదా, ఎందుకు నాకు ఇన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి? నేను దేవుని పట్ల భయభక్తితో జీవిస్తూ ఉన్నా కదా, ఎందుకని నాకు ఇన్ని అప్పులు, నాకు ఇన్ని శ్రమలు, నాకు ఇన్ని కష్టాలు? దేవుణ్ణి నమ్ముకునేవాడు వాడు బాగానే ఉన్నాడు కదా, నాకెందుకు ఇంత కష్టం, ఇంత బాధ అని చెప్పని అనేక సార్లు మనం దుఃఖపడుతూ ఉంటాం. సహజమే, ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఇటువంటి దుఃఖము కృంగుదల సహజమండి. కానీ గమనించాలండి, ఆ పరలోకముందున ప్రభువు నిన్ను చక్కగా పూలబాట మీద నడిపించడానికి ఎప్పుడు కూడా ఇష్టపడడు. జాగ్రత్తగా వినాలండి. ఆ పరలోకముందున ప్రభువు ఎప్పుడు నిన్ను పూలబాట మీద నడిపించడానికి ఇష్టపడడండి. తనకు మహిమ తెచ్చే నీతి మార్గాల్లో నేను నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఆ యొక్క నీతి మార్గాల్లో అనేకమైన కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. అయితే దేవుని ఆశ ఏంటో తెలుసా? నువ్వు ఆ కష్టమైన మార్గాలు నడుస్తూ, ఆ యొక్క శ్రమల్లో నడుస్తూ నువ్వు ఆ శ్రమల్లో నుంచి బయటపడి శుద్ధ సువర్ణం వలె మారాలని చెప్పి ఆయన ఆశపడుతూ ఉంటాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తద్వారా ఆయన మహిమపరచబడాలని చెప్పి ఆశపడుతూ ఉంటాడు. అయితే ఆ కష్టాల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏందిరా కష్టాలు అని చెప్పని నువ్వు తప్పుడు దోవలో వెళ్తే, సులభమైన మార్గాలు నువ్వు పాపంలోకి వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేస్తే, దేవుడు నిన్ను పట్టుకుని సేద తీర్చి తన నీతిని బట్టి, తన నీతి మార్గాలు ఏముంది అక్కడ, తన నామమును బట్టి నీతి మార్గాలు నిన్ను నడిపిస్తూ ఉంటాడండి.
తన నామమును బట్టి తన నామానికి అవమానం కలగకూడదని చెప్పని నిన్ను పట్టుకుని మళ్ళా సేద తీర్చి సరైన మార్గంలో నిన్ను నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఈ విషయం మీకు మరింతగా అర్థం కావాలని చెప్పానంటే, బైబిల్లో మనల్ని గొర్రెలతో పోల్చారు. ఆయన గొర్రెల కాపరిగా చెప్తూ ఉంటాడు వాక్యం అని చెప్పానంటే. గొర్రె ఎట్లాంటిదని చెప్పానంటే, సింహంలాగా ధైర్యవంతురాలు కాదు, లేడిలాగా చురుగ్గా పరిగెత్తలేదు, కుక్కలాగా తప్పించుకుని పారిపోవడం చేత కాదు. క్లుప్తంగా చెప్పాలంటే గొర్రె ఒక మొద్దు జంతువు అన్నమాట. ఏమండి, బుద్ధి లేని జంతువు గొర్రె అని చెప్పానంటే. చాలా సులభంగా దారి తప్పిపోతుంది. దారి తప్పినటువంటి గొర్రె తిరిగి మళ్ళా తన ఇంటికి చేరే మార్గం దానికి తెలియదు. అయితే ఒక మంచి గొర్రెల కాపరి ఏం చేస్తాడని చెప్పానంటే, ఆ తప్పిపోయిన గొర్రె కోసం ఈ 99 గొర్రెలను వదిలేసేసి ఆ గొర్రె కోసమే వెళ్తాడు. ఆ తప్పిపోయిన గొర్రెని జాగ్రత్తగా వెతికి పట్టుకుని ఒళ్ళో చేర్చి తన యొక్క గొర్రెల మందలో చేరుస్తాడు. ఎందుకని చెప్పానంటే, తనకు అవమానం కలగకూడదని. ఆనాటి రోజుల్లో గొర్రెల మంద పైననే గొర్రెల కాపరి యొక్క ప్రతిష్ఠ ఆధారపడి ఉంటుంది అన్నమాట. గొర్రెల మంద నాశనం అయితే, గొర్రెల మంద పాడైపోతే, గొర్రెల మందకు జబ్బు చేస్తే ఆ గొర్రెల కాపరిని చాలా అవమానంగా చూసేవాళ్ళట. కాబట్టి గొర్రెల కాపరి తన గొర్రెల మందని జాగ్రత్తగా కాచుకునేవాడట. ఎక్కడ తప్పిపోకుండా గొర్రెల మందని జాగ్రత్తగా కాపాడుకుంటూ తీసుకొచ్చేవాడటండి. ఇదిగో ఈనాడు నువ్వు ఆ శ్రమలు గుండా కష్టాలు గుండా ప్రయాణం చేస్తూ ఏంటి కష్టాలు అని చెప్పి నువ్వు ఒక తప్పుడు మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఆ దేవుడు నిన్ను పట్టుకుని తన నామానికి మహిమ తెచ్చులాగా నిన్ను ఓదార్చి తిరిగి మళ్ళీ నిన్ను సరైన మార్గంలో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన నామ మహిమార్థమై నీతి మార్గాలు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఎట్లా ఉన్నాయి? నీకున్న కష్టాలు బట్టి, నీకున్న ఇరుకులు బట్టి, శ్రమలు బట్టి, ఎందుకు నాకు ఈ కష్టాలు, దేవుడు నమ్ముకున్న నాకు కష్టాలు వస్తున్నాయని చెప్పని తప్పుడు మార్గాల్లో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది? ఒకవేళ ఆ విధంగా తప్పుడు మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఈరోజే వచ్చి ఆయన పాదాలు పట్టుకో. నిన్ను ఓదార్చి సరిచేసి నిన్ను మళ్ళా సరైన మార్గంలో నడిపించుటకు ఆయన చాలిన దేవుడు అండి. ఏడు దేవుని మార్గం అని చెప్పానంటే సత్యమైన మార్గం అండి. దేవుని మార్గం అని చెప్పండి రక్షణ మార్గం. దేవుని మార్గం అని చెప్పానంటే నీతి మార్గము. నాలుగవదిగా దేవుని మార్గం ఏ మార్గం అని చెప్పంటే సరళమైన మార్గము. ఏ మార్గం అండి? సరళమైన మార్గము. కీర్తనలో 27వ దావీదు కీర్తన 11వ వచనం, యెహోవా నీ మార్గము నాకు బోధించుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపించుము. ఈ యొక్క మాటలు దావీదు ఎప్పుడు రాశాడో అక్కడ పైన సందర్భం రాయలేదండి. ఆ సందర్భం బహుశా సౌలు దావీదును తరుముతున్నప్పుడు రాశాడా, లేకపోతే దావీదు కుమారుడు అబ్షాలోము సింహాసనాన్ని ఆక్రమించుకున్నప్పుడు దావీదు అడవుల్లో గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు రాశాడా, అక్కడ వ్రాయలేదు ఎప్పుడు రాశాడని చెప్పని. అయితే ఒకటేంటో చెప్పండి, ఇక్కడ మనం ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచిస్తే ఏమన్నాడండి? యెహోవా నీ మార్గమును నాకు బోధించుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపు. దావీదు కష్టకాలం గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు తన చుట్టూ పొంచి ఉన్న శత్రువులను చూసి వారిని నాశనం చేయి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయట్లేదండి. వారిని నశింపజేయ ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయట్లా. ఏమని ప్రార్థిస్తున్నాడండి? దేవా నా కొరకు పొంచి ఊరిని వారిని చూచి సరళమైన మార్గం, నీ మార్గాన్ని నాకు బోధించిన ఆయన అని ప్రార్థన చేస్తున్నాడు. దావీదు వారికి ఏమైనా అన్యాయం చేశాడా? అన్యాయం చేయలేదు. దావీదు వారిని ఏమైనా హింసించాడా? హింసించలేదు. దావీదు వారికి ఏమైనా హాని తలపెట్టాడా? హాని తలపెట్టలేదండి. హాని చేయలేదు. ఏమండి? ఎటువంటి యుద్ధము చేయలేదు.
తన మానాన్ని తనకు పోతూ ఉన్నాడు అంతే. కానీ దావీదుకి ఇక్కడ కష్టాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక విశ్వాసిగా నీ మానాన్ని నువ్వు పని చేసుకుంటూ పోతూ ఉంటే, నీ పాటికి నువ్వు ఉద్యోగం చేసుకుంటూ పోతూ ఉంటే, నీ పాటికి నువ్వు వ్యాపారం చేసుకుంటూ పోతూ ఉంటే, నీ చుట్టూ ఉన్న శత్రువులు నువ్వు ఎప్పుడు పడిపోతావా అని చెప్పి కాచుకుని కూర్చుంటారు. నువ్వెక్కడ తొట్లుతావా, నిన్ను అవమానించాలా, నువ్వు సేవిస్తున్న దేవుని నామాన్ని ఎప్పుడు అవమానిద్దామా అని చెప్పి కాచుకుని కూర్చుంటారు. నువ్వు వారికి ఏం అన్యాయం చేయలేదే, నువ్వు వారిని ఏమి ద్వేషించలేదే, ఏం అక్కర్లే, నువ్వు జీవం గల దేవుని సేవిస్తున్నావు, అది చాలు. ఒక దైవజనుడు ఇట్లా అంటాడండి, నీ అభిషేకం ఎంత గొప్పదైతే అపవాది యొక్క వ్యతిరేకత కూడా అంతే భయంకరంగా ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు దేవుని పట్ల ఎంత విశ్వాసంగా జీవిస్తూ ఉన్నావో, ఎంత పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటావో, అపవాది అంత నీపైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈరోజు మనం కూడా దేవునికి ప్రార్థన చేద్దాం. దేవా, నా శత్రువులు నశింపచేయ ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయొద్దు. దేవా, నీ మార్గాన్ని నాకు బోధించు నాయనా, ఏ మార్గంలో నేను ప్రయాణించాలి, సరైన మార్గాన్ని నాకు చూపించు నాయనా, సరళమైన మార్గంలో నడిపించు నాయనా, నేను తొట్టిల్లకుండా పడిపోకుండా నన్ను చేయబట్టుకుని నన్ను క్షేమంగా నడిపించు ప్రభువా అని చెప్పి మనం దేవునికి ప్రార్థన చేద్దామండి. సరళమైన మార్గము దేవుని మార్గం అని చెప్పానంటే, చిట్ట చివరిగా జీవ మార్గము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం, కింద ఉన్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకును. ఒకసారి చెప్దాం, అందరం కలిసి చెప్దాం ఒకసారి. కింద ఉన్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. గమనించాలండి, మానవ జీవితంలో మన ప్రయాణ గమ్యం ఎప్పుడు కూడా 2 వ్యతిరేక దిశల్లో నడుస్తూ ఉంటుందండి. ఒకటి కిందకి వెళ్ళే మార్గము, ఇంకోటి పైకి వెళ్ళే మార్గం అండి. 2 కూడా వ్యతిరేక దిశలో నడుస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఒకటి లోక మార్గము, ఇంకోటి దైవ మార్గము. రెండిటికి కాంట్రాక్టరీ, 2 ఆపోజిట్గా నడుస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. అయితే లోక మార్గము చాలా సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. కానీ పైకి వెళ్ళే మార్గము నిరంతర పోరాటం ఉంటుందండి. నిరంతరం శ్రమలు ఉంటాయి, నిరంతరం కష్టాలు ఉంటాయి, నిరంతరం ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి. ఎందుకని పైకి వెళ్ళే మార్గము అన్ని పోరాటాలతో ఉంటుంది? అంత పోరాటం ఎందుకని మనం జాగ్రత్తగా గమనిస్తే, పాపము మానవుడిని ఎప్పుడు కూడా కిందకి లాగాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుందండి. చాలా సులభంగా మానవుడు కిందకి జారిపోతూ ఉంటాడు కూడా. ఒక వ్యక్తిని పట్టుకుని మనకు పైకి లాగటం కష్టం, కానీ కిందనున్న వ్యక్తి గట్టిగా పట్టుకుని ఒక లాగు లాగితే జారిపోతాడు కిందకి. కిందకి వెళ్ళే మార్గం సులభంగా ఉంటుంది, కానీ పైకి వెళ్ళే మార్గము ఆత్మీయ గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పైకి వెళ్తూ ఉంటుందండి. ఆ గురుత్వాకర్షణ వ్యతిరేకంగా పైకి వెళ్ళాలని చెప్పండి చాలా కష్టం. కానీ వాక్యం చెప్తుంది, బుద్ధిమంతుడు పరలోకం చేరుకోవాలని చెప్పని నిరంతరం కూడా గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాక్యం అర్థమైన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఏముంది వాక్యంలో? బుద్ధిమంతుడు పరమును చేరుకోవాలని చెప్పని, ఆ పరలోకం చేరుకోవాలని చెప్పి ఇప్పుడు కూడా నిరంతరం కూడా ఆ గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తూనే ఉంటాడు. తెలుగులో ఒక సామెత ఉంది,
కొండెక్కేవాడికి ఆయాసం అట, దిగేవాడికి విలాసం అట. కొండ ఎక్కాలంటే చాలా కష్టం కదా. విజయవాడలో కొండ ఉంది. ఏం కొండ? బాగా తెలుసు, గుణదల కొండ. మా పిల్లలకి అక్కడే వెంట్రుకలు తీపించుకోవాలా అని చెప్పి కొంతమంది అక్కడికే వెళ్తూ ఉంటారు. మేము కూడా వెళ్ళాం కానీ తీపించుకోలేదు, కానీ వెళ్ళాం. ఆ కొండ ఎక్కాలంటే ఎంత కష్టం కదా, చాలా మెట్లు ఉంటాయి. అప్పట్లో మా పాస్టర్ గారు అంత నొప్పులు, కాళ్ళ నొప్పులు, మేము ఎక్కాం బాగానే, 2 సార్లు పోయాం. కానీ కొండ దిగేటప్పుడు ఎంత హాయిగా ఉంటుందో, ఎక్కడం చాలా కష్టం. పైకి వెళ్ళాలంటే అంతే కష్టం అండి. ఆ పైకి వెళ్ళే మార్గం నిరంతరం కూడా పోరాటం ఉంటుంది, అనునిత్యం కూడా శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. కిందకి వెళ్ళే మార్గం చాలా సులభం ఉంటుంది, చాలా హాయిగా ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది, ఎటువంటి బాధలు ఏ ఉండవు. కానీ దీని అంతము నరకము, దాని శిఖరాగ్రాన నిత్య జీవం దాగి ఉందనే వాస్తవం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుకోవాలి. నీకు ఆరంభంలో శ్రమలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, ఇరుకులు ఇబ్బందులు ఉండొచ్చు, కానీ చివరికి ఆ శిఖరాగ్రం నీ కొరకు నిత్య జీవం దాగి ఉందనే వాస్తవం మనం ఎన్నటికీ మర్చిపోవద్దు. కాబట్టి ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఈ లోకపు ఆకర్షణలో పడిపోయి చిక్కునిపోయి ఆ కిందకి వెళ్ళే మార్గంలో కాకుండా, నాయనా పరలోకం చేరే మార్గాన్ని నాకు బోధించు ప్రభువా అని చెప్పి మనం దేవునికి ప్రార్థన చేస్తూ ముందుకు సాగాలండి. ఏంటి దైవ మార్గం అని చెప్పంటే 5 మార్గాలు చెప్పుకున్నామండి. మొట్టమొదటిగా సత్య మార్గం, నెంబర్ 2 రక్షణ మార్గం, నెంబర్ 3 నీతి మార్గము, 4వదిగా సరళమైన మార్గము, చివరగా జీవ మార్గం అండి. ఈ 5 మార్గాలు జాగ్రత్తగా మనం మననం చేసుకుంటూ దేవునికి మహిమకరంగా ముందుకు సాగుదాము గాక. ఆమేన్.